రామచంద్రమూర్తి సీతాపహరణం తర్వాత విరహ వేదనకి లోనై ఎలా గుర్తు చేసుకుంటున్నాడో, అరణ్యంలో తిరుగుతూ కిష్కింధకాండలో కూడా ఎలా గుర్తు చేసుకుంటున్నాడో మళ్ళీ వర్ణిస్తోంది చాలా విచిత్రంగా. వనజక్షి నినుగోడి వర్తింప అతి ఘోరవనములు శృంగారవనములవును. సీత, నీవు లేకుండా నాకు ఒక్కరోజు గడవడమేనా సాధ్యమేనా? నన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళగలిగావు? ప్రాణమేనా వదిలేస్తావు కానీ నన్ను విడిచిపెట్టవే, ఎలా వెళ్ళగలిగావు? వనజక్షి నినుగూడి వర్తింప అతి ఘోర వనములు శృంగారవనములౌను. పడతి నీతో గూడి పవళింప కర్కశ శయ్యలు పువ్వుల శయ్యలగును. కలకంటి నీ చేతి కందమూలాది భోజనములు మధుర భోజనములగును. హరి మధ్య నినుగోడి చెరియించునటువంటి తపములు సత్పుణ్య తపములగును. కెరలి నీ తోడగోడి భోగించినట్టి భోగమంతయు దేవేంద్ర భోగమగును. సుదతి పొడగట్టగదె నాకు చూడవలయు కన్నులకు కానబడవేమి కమలనయన. కన్నులకు కానబడవేమి కమలనయన. కాపురాలు ఆనందంగా ఉండాలంటే భావాలు ఇలా ఉండాలి, ప్రవర్తన ఇలా ఉండాలి, వ్యవహారం ఇలా ఉండాలి. ఆడామగం అందరం నేర్చుకోవలసిన విషయం ఇది. కావ్యాల నుంచి మనం నేర్చుకోవాలి. కావ్యం ఎందుకోసం చదువుతాం, పురాణం ఎందుకోసం వింటామంటే పుణ్యం కోసం కాదమ్మా. చెవిలో పువ్వెట్టుకుని వెళ్ళిపోవడానికి. ఈ కథ విన్నాకే నాకు పిల్లలు పుట్టారు, నీకు పిల్లలు పుట్టడానికి నా ప్రవచనానికి సంబంధం లేదు. దయచేసి అపార్థాలు చేసుకో. ప్రవచనాలు వింటే పిల్లలు పుట్టారు, గుళ్ళోకి వెడితే పిల్లలు పుట్టరు, చెట్లు చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టరు. దీనికి సంబంధం లేదు. ఈ పిచ్చి నమ్మకాలు పెంచుకోబట్టి మనం అవే చేస్తాం అక్కడ. అసలు పిల్లలు పుట్టడం అనేది అంత పెద్ద విషయం కాదు. ముందు ఆ విషయం వదిలేయాలి. పిల్లలు పుట్టిన వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా? పుట్టిన పిల్లల్ని పెంచి పెద్ద చేయిద్దా? వారి దేశానికో ధర్మానికో కనీసం మన కుటుంబానికో ఉపయోగపడద్దా? ఊరికే స్వార్థపరులుగా మిగిలి ఉపయోగం ఏమిటి ఇక్కడ? వీళ్ళ మనం కనీ దీనికోసమా చెట్ల చుట్టూ పుట్ట చుట్టూ తిరిగేది? అందుకోసం కాదండి. అసలు ఏది లేకపోయినా బాధపడకుండా ఉండడమే తత్వం. అటువంటి పిల్లలు లేకపోతే మాత్రం బాధ చేయడానికి పిల్లలు లేని వాళ్ళు నా దృష్టిలో దేవతల కింద లెక్క. ఎందుకంటే దేవతల వరకు పిల్లలు లేరు, మీరు లెక్క చూసుకోండి. దేవతలు ఏ ఒక్క దేవతకి పిల్లలు లేరు. ఎందుకుంటారో తెలుసా? ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు కాదు, కడుపున పుట్టిన సంతానం కాదు, సంకల్పం వల్ల పుట్టిన వాళ్ళే. కుమారస్వామి, వినాయకుడు, శివపార్వతులకైనా, మన్మధుడు, బ్రహ్మదేవుడు, లక్ష్మీనారాయణుడికైనా సంకల్పం వల్ల పుట్టిన వాళ్లే తప్ప కడుపున పోసి కన్నవాళ్ళు కాదు. దేవతలకి గర్భనరకం అనేది లేదు. పురాణ ప్రసిద్ధమైన విషయం అది. ఏ ఒక్క దేవుడు కూడా, ఏ ఒక్క దేవత కూడా కడుపున మోసి పిల్లల్ని కనదు. సీతాదేవి కూడా భూమిలోనే దొరికింది, గమనించండి. జనకరాజు భార్య కడుపున కనలేదు ఆవిడ్ని. లక్ష్మీదేవికి గర్భనరకం లేదు. వాళ్ళు అలా పుట్టారు, అసలు అలా దొరుకుతారంతే ఎక్కడో వచ్చాడు. గోదాదేవి భూదేవి అంశగా చెబుతారు. ఆవిడ భూమిలోనే దొరికింది విష్ణు చిత్తుడికి. ఏ తల్లి కడుపులో పడలేదు ఆవిడ, పడరు వాళ్ళు. ఎందుకు దేవతలు పిల్లల్ని కనరు మనకు మళ్ళీ అంటే, మనం ఇద్దరు పిల్లల్ని కన్నా 200 కోట్లు ఇచ్చినా ఈ సన్నాసులకు సరిపోవట్లేదు ఇక్కడ. ఇంకా మా బాబు ఇవ్వాలా, కనీసం తండ్రి కూడా అండు బాబు అంటాడు. ఎందుకని హక్కుగా భావిస్తాడు అక్కడ. నా హక్కు ఇది, నాకేమో ఎవరికి ఇస్తావు, ఇలా మాట్లాడతాడు. అదే మనం ఊళ్ళో వాడు ఎవరికో దానం ఇచ్చామనుకో మాట్లాడతారని అలాగా. 5,000 ఇస్తే 3,000 ఇస్తే కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తారే. 5,000 కాదమ్మా, 5,000 కోట్లు ఇచ్చినా కొడుకు కృతజ్ఞతలు చెప్పడం, ఇవ్వకేం చేస్తామంటాడు. ఇదే మనం గ్రహించాలి. ఎంత ఇచ్చినా తల్లిదండ్రుల దగ్గర హక్కుగా భావిస్తారు. హక్కుగా భావించే చోట ఎంత ఉన్నా సరిపోదు. నాకు ఇంకా కావాలి అనుకున్న చోట ఎంత ఉన్నా సరిపోదు. ఇది చాలు, నాకు ఉన్నదే చాలు అన్న చోట ఎంత ఉన్నా బాగానే ఉంటుంది. లోకంలో పేదవాడు అంటారు, దరిద్రుడు అంటారు. పేదవాడంటే సహజంగా లేనివాడు, దరిద్రుడు అంటే ఎవరో తెలుసా? ఎంత ఉన్నా చాలని వాడు. ఇప్పుడు లెక్కేసుకుందాం, మనలో దరిద్రుడు ఎంతమంది ఉన్నారు. ఎంత ఉన్నా చాలని వాడు దరిద్రుడు. ఇంటూ ఆడదాని నోట కానీ మొగాడి నోట కానీ ఇదేమి సంపద అని దరిద్రపు మాట వచ్చిందంటే ఇంత దరిద్రపు మొహాలు ఇంకెవరు లేరు. వీళ్ళ మొహాలు కూడా చూడకూడదు, ఆ మాట రాకూడదు. ఉన్నది ఎందుకు సరిపోట్లా? ఇదేమి సంపద. ఏం లోటు ఉంది నీకు? తిండికి లోట, బట్టకి లోట లేదు. పక్క వాళ్ళతో పోల్చుకోవడం, తోడోళ్ళతో పోలిక, బావమరితో పోలిక, పైవాటా వాడితో పోలిక, ఆస్ట్రేలియా వాడితో కూడా పోలికే. పోల్చుకుని వాళ్ళకున్నంత మనకి. దీన్ని దరిద్రపు లక్షణం అంటారు. ఈ మాటలు మానేయాలి. ఈ మాటలు ఉంటే ఇంకాస్త దరిద్రం పట్టుకుంటాం. పేదవాడు దోషం లేదని, పేదవాడు సహజంగానే లేనివాడు. దరిద్రుడు అంటే ఎంతున్నా చాలనివాడు. పేదవాడిని మనం బాగు చేయగలం, దరిద్రుడిని ఎలా బాగు చేస్తాం? ఎంతున్నా సరిపోదు. అందుకే దరిద్రం అనే పదం తెలుగులో తిట్టుపదం ఏంది? దరిద్రపు కార్యక్రమం, దరిద్రపు మనిషి, దరిద్రపు మాటలు, దరిద్రపు సినిమా. ఇదేంటి దరిద్రపు సినిమా? ఏమిటండి? కోట్లు పెట్టి వాడు తీశాడు.
వీడికి నచ్చల. ఆ దరిద్రం అనే మాట మనకి ఎందుకు నచ్చలేదు అంటే అసంతృప్తికి ప్రతీక దరిద్రం. పేదవాడిని అనుకుంటే ఏం పర్వాలా, లేదు నాకు పేదవాడిని చెప్పుకుందుకు బాధపడగల, దరిద్రుడే అని చెప్పుకోలేము మనం, ఆ మాట వాడలేము. అంతే, మనం పేదవాళ్ళమైనా పర్వాలా, దరిద్రుడం కాకుండా. అందుకని ఉన్నదాంట్లోనే సంతృప్తిగా ఉండాలి. అందుకే సీతాదేవి వనాలకు వచ్చేసింది. భర్త వనవాసం చేస్తుంటే భార్య అంతఃపురంలో భోగాలు అనుభవిస్తుందా? అందులో సీతాదేవ. అందుకే ఇప్పుడు రాముడు ఏమనుకుంటాడు, వనజాక్షి నినుగూడి వర్తింప అతిఘోర వనములు శృంగార వనములకు. పద్మాల లాంటి ఓ కళ్ళు కలిగిన సీత ఓవర తీరాల్లో లేదు, సముద్ర తీరాల్లో లేదు. సౌందర్యం మన మనస్సులో ఉంది. నీ మనస్సు ఆనందంగా ఉంటే ప్రపంచమంతా అందంగా కనపడుతుంది. నీ మనస్సు ఆనందంగా అట్టిపెట్టుకోవాలి, అంతా మనస్సులో ఉంది. నా దేహో నచ జీవాత్మానే ఇంద్రియాణి పరంతప మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. దేవీ భాగవతం ప్రథమ స్కంధంలోనే చెబుతారు ఈ విషయాన్ని. మనిషి దుఃఖం అనుభవించడానికైనా సుఖం అనుభవించడానికైనా బంధాల్లో పడ్డా అని ఏడవడానికైనా స్వేచ్ఛగా ఉన్నాను అని ఆనందంగా ఉండడానికైనా మనస్సే కారణం. నా దేహం కారణం కాదు. నచ జీవాత్మ కారణం కాదు. నే ఇంద్రియాణి పరంతప ఇంద్రియాలు కూడా కారణం కాదు, కేవలం మనస్సే కారణం. మనం నిరంతరం ఆ మనస్సును పరిశీలించుకుంటూ ఉండాలి. అది ఒక్కటే మనకి చేతకాంది, ఇష్టం లేనిది. ఎందుకు ఇష్టం కాదో తెలుసా? పరిశీలించేది మనస్సే, పరిశీలింపబడేది మనస్సే. అందుకని మనస్సుకి పరిశీలింపబడ్డం అనేది ఇష్టం ఉండదు, ఒప్పుకోదు. అది వెంటనే తిరగబడుతూ ఉంటుంది. నీకే అంటుంది వెంటనే. రెండు ఆలోచనలు వచ్చేస్తుంది అక్కడి నుంచి. ఆ మనస్సునే కాస్త పగ్గాలు పట్టుకుని మనం ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహనైక శృంగో గదాగ్రజక అని విష్ణు సహస్రంలో చెబుతారే, ఆ మూడు నామాలు మనోనిగ్రహానికి సంబంధించినవి. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ. ప్రగ్రహ అంటే పగ్గాలు పట్టుకో, నిగ్రహక బాగా గట్టిగా పట్టుకో, వ్యగ్రహ ఏకాగ్రంగా భగవన్నామం మీద దృష్టి పెట్టు. ఆ నామాల అర్థం అది. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ నైక శృంగో గదాగ్రజక. ఊరికే నామాలు చదువుకుంటూ పోవడం, 100 మంది కూర్చుని చదివాం, 1000 మంది కూర్చుని చదివాం, అందరికీ ప్రసాదాలు పెట్టాం. మాతో పాటు స్వామీజీ కూడా వచ్చారు. అందరూ వస్తారమ్మా, శ్రీ మహావిష్ణువు రాడు, మిగిలిన వాళ్ళు అందరూ వస్తారు. ఉపయోగం ఏంటి? ఆయన మనం వేదిక మీద కాడు, మన మనసులో కూడా రాడు. అన్నిసార్లు చదవడం, ఇన్నిసార్లు చదవడం, ఒక 1000 మంది కలిసి చదవడం ఈ మెగా ప్రోగ్రాములు కాదండి. చిత్తశుద్ధిగా చదివామా, దాని అర్థం తెలిసా, ఏమైనా ఆచరించామా, లేని దానికి దేనికి పారాయణలన్నీ. అప్పుడు ఇది అర్థమవుతుంది. మనస్సును నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకుంటే మనస్సు ఎలా ఉంటుంది? మనస్సులోనే అందం ఆనందం అన్నీ ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఇద్దరికీ అన్యోన్యం అనేది ఉన్నప్పుడు, అది పూరిపాకైతే పెద్ద మేడ అయితే, అన్యోన్యం లేనప్పుడు మేడ అయినా ఉపయోగం లేదు, అన్యోన్యం ఉన్నప్పుడు పూరిపాకైనా పర్వాలేదు. అంచేది ఆ అన్యోన్యంగా ఉండడం ఎలాగా అనేది మనం ఆలోచించాలి తప్ప, ఏమిటో ఇంత చిన్నింట్లో ఏముంటాం, మా పుట్టింట్లో బోళ్ళు ఇల్లు ఉండేది, ఉంటే ఏం చేస్తావమ్మా, ఊడ్చుకుంటూ కూర్చుంటావా? ఇక్కడ ఇల్లు తగ్గింది, సంతోషించరాదా? ఊడ్చుకోవడం తక్కువ. పని మనిషి మానేసినా గొడవ లేదు, మనం ఓ చీపురు వేసేయచ్చు. 16 గదులు ఉంటే చీపురు ఎక్కడేస్తాం? పైకి ఇప్పుడు చీపుళ్ళు వేయడానికి వీళ్ళు లేకుండా ప్రతి వాళ్ళ పడక గదుల్లోనే పెద్ద మంచాలు ఉన్నాయి, ఎప్పుడు వాళ్ళు చేసే ఉంటాయి, రోగిష్టి మంచాలలాగా. డబుల్ కాట్ బెడ్ అని 6x6, 7x7, మొగుడు ఇంటూ పెళ్ళాం అలాగే ఉంటాయి. ఇటు వెళ్ళడానికి చోట్లేదు, అటు వెళ్ళడానికి చోట్లేదు. ఒకవేళ అడిగెడదామంటే పెద్ద బీరువా ప్రత్యక్షం అక్కడ, అది తీస్తే మంచం కదపాల్సిందే. ఆ బీరువా ఒక పెద్ద అద్దం, అక్కడికి వెళ్ళి బొట్టెట్టుకుందుకు కూడా వీలేదు, ఎందుకంటే మంచం అడ్డంగా ఉంది. ఆ అద్దం ఎందుకంటే అది అందుకే, ఏది ఎందుకో తెలియదు, మనం ఎందుకో అదే అందుకే. అన్నీ నిరర్థకమే, డబ్బెట్టు కొనుక్కున్నాం అంతే. ఇదివరకైతే శుభ్రంగా నవ్వారు మంచాలు, మడత మంచాలు ఉండేవి, రాత్రిపూట వేసుకునేవారు, పగలు ఎత్తీసేవారు, పగలు శుభ్రంగా తువ్వాళ్ళు పంచులు ఆరేసేవారు. ఇంకా మొత్తం మల్టీపర్పస్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. ఓ చిన్న గదిలో 10 మంది బతికేవారు, చిన్న గదిలో ఒక్కటే పడగది. ఇదివరకు ఎప్పుడు పెద్ద పెద్ద పెంకుట్లు ఉన్నప్పుడు ఒక్కటే పడగది, ఆ దంపతుల కోసమే. అది కూడా కొత్త దంపతులు పెళ్ళి అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు వదిలేసేవారు, వీళ్ళు బయట పడుకునేవాడు. పరవటిల్లు అని ఉండేది పెద్ద హాల్ లాగా, అందులో పడుకునేవాళ్ళు 10 మంది, అందరికీ అక్కడే. మంచాలు వాల్చేవారు, పగలల్లా ఎత్తేసేవాళ్ళు. ఆ మంచాల మీద తువ్వాళ్ళు, చీరలు, బనీళ్ళు అన్నీ ఆరేసేవారు. అక్కడే కూర్చొని కింద భోజనాలు చేసేవారు. రాత్రి శుభ్రంగా నీళ్ళు కడిగేసుకునేవాడు, తుడి చేసేవాడు, మళ్ళీ మంచాలు వేసుకునేవాడు. శుభ్రంగా గడిపేశారు. ఇవాళ మొత్తం అందరికీ ఆ రూము ఈ రూమ్ అని కట్టాం. ఇద్దరికి తప్పితే ఆ రూమ్ సరిపోదు. కొడుకు కోళ్ళు వస్తే సరే, రెండో కొడుకు కోళ్ళు వస్తే ఏం చేయాలో తెలియదు, హోటల్ రూమ్ బుక్ చేయాల్సిందే. ఇళ్ళు మాత్రం చాలా పెద్దవిగా ఉన్నాయి. మొత్తం 1500 ఎస్ఎఫ్టీ, 15,000 ఎస్ఎఫ్టీ అలాగే ఉంది ఇక్కడ. మొత్తం ఎస్ఎఫ్టీలకు లోటేం లేదు. కానీ మనకేం ఉపయోగపడదు ఎస్ఎఫ్టీ, డబ్బులు కట్టుకోవడానికి. మనస్సులు ఇరుకుగా ఉన్నప్పుడు అండి ఇళ్ళు ఎంత విశాలంగా ఉన్నా ప్రయోజనం లేదు. అందుకే రామచంద్రమూర్తి ఏమనుకుంటుంటే, నువ్వు నాతో ఉంటే ఇదంతా శృంగారవనం కదా, మామూలు దండకారణ్యం ఎందుకు అవుతుంది? ఇది నువ్వు లేకపోబట్టి ఇది నాకు దండకారణ్యం అని ఇప్పుడు అర్థమవుతుంది.
అంచేత సుఖ దుఃఖాలనేవి మన మనస్సులో ఉన్నాయి కానీ ప్రదేశాలలోనూ ప్రాంతాలలోనూ ఆస్తులలోనూ అంతస్తుల్లోనూ లేవు. ఇది గమనించగలిగితే మన అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడూ ఆనందంగా ఉంటాం, ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉంటాం. అది సారాంశం, కేవలం విరహ వేదన కాదు. పడతి నీతో గూడి పవళింప కర్కశ శయ్యలు పువ్వుల శయ్యలగును. నీతో గూడి శయనిస్తే బండరాతి మీద పడుకున్నా సరే పువ్వుల పక్కలా ఉంటుంది సీత. నాకెందుకో ఇప్పుడు నిద్ర పట్టట్లేదు. బండరాయి కావడం వల్ల కాదు, నువ్వు లేకపోవడం వల్ల. ఆవిడ ఉన్నప్పుడు అరణ్యంలో బండరాతి మీదే పడుకున్నాడు ఆయన. అక్కడేం పువ్వుల పక్కన ఎక్కడి నుంచి వస్తాయండి అరణ్యంలో? పరుపులవి ఎక్కడి నుంచి వస్తాయి? ఏం లేవు. ఆవిడ ఉన్నప్పుడు బండరాతి మీదే పడుకున్నాడు ఆయన. కానీ ఆవిడ తోడుగా ఉండడం వల్ల ఆనందంగా అనిపించింది. ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ. సీతారాములు 14 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించారండి. పొరపాటున కూడా వారి మధ్య శారీరక సంపర్కం లేదు. ఉంటే పిల్లలు అప్పుడే పుట్టేవాళ్ళు. 14 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించారమ్మ వనవాసంలో. అదొక దీక్ష. సీతకు కానీ రాముడికి కానీ ప్రేమలాగే ఉంది, సరసంలాగే ఉంది. పొరపాటును కూడా కామవాంఛ కలగలేదు. ఎందుకో తెలుసా? భార్యకు దూరంగా లక్ష్మణుడు అక్కడ ఉన్నాడు, బిడ్డ లాంటి వాడు. ఆయన ముందు వీరు రకరకాలుగా ఉంటే అతనికి ఎలా అనిపిస్తుంది? అలా ఉండకూడదు. ఇంట్లో ఉన్న దంపతులు కూడా ఎదిగిన పిల్లలు ఉన్నారు అంటే ఇటువంటి ప్రక్రియలు పెట్టుకోకూడదు. ఇంకా ఎదిగిన పిల్లలు ఎదురుగా తలుపు పడింది అంటే వాడికి అనుమానాలు వస్తాయి రకరకాలుగా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం. ఈ వయసులోనే వీళ్ళు ఇంకా ఎలా ఉన్నారు, మనం ఉంటే తప్పే ఉంటారు అనుకుంటాడు. అందులో పెళ్లి కాని పిల్లల దగ్గర అసలు పనికిరాదు. పెళ్ళైన దంపతులు ఉంటే వేరే విషయం, అది వారో గదిలో ఉంటారు, వీరో గదిలో ఉంటారు. కానీ పెళ్లి కాని పిల్లలు, ఎదుగుతున్న ఆడపిల్లలు, మగపిల్లలు ఇంట్లో ఉన్నారంటే దంపతుల పొరపాటును కూడా శరీరాలు దగ్గర అవుతున్నట్టుగా వాళ్ళకి కనపడకూడదు. అలాగని సరసము, ప్రేమ, చమత్కారము మానక్కల్లా. హాయిగా భుజం మీద చేసి మాట్లాడచ్చు. కొడుకు కోళ్ళు నేర్చుకుంటారు ఎలా ఉండాలి. మా నాన్నగారికి 60 ఏళ్ళు వచ్చినా మా అమ్మతో ఎప్పుడు చనువుగా భుజం మీద చేసి మాడతారు. సరసంగా మా అమ్మని ఏదో అంటూ ఉంటారు, మా అమ్మ కూడా ఏదో ఉంటూ ఉంటుంది. నా కొడుకు నేర్చుకుంటాడు, కోడలు నేర్చుకుంటుంది. సరసం మానక్కర్లేదు, చమత్కారం మానక్కర్లేదు, కానీ శారీరక సంపర్కం మాత్రం పనికిరాదు. సీతారాములే ఉదాహరణ. లక్ష్మణుడికి లేదా సౌఖ్యం? 14 ఏళ్ళు మన కోసం ఇక్కడికి వచ్చేసాడు. అతని ముందు మనం పర్ణశాల తలిపేస్తే ఎలా ఉంటుంది? తప్పు కదా అని 14 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించారు. 14 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించి కూడా ఈయన ఎలా బాధపడుతున్నాడంటే అది నిజమైన ప్రేమ కదా, శారీరక సంబంధం లేని ప్రేమ కదా. రాయప్రోడు సుబ్బారావు గారి భాషలో చెప్పాలంటే భావకవిత్వం ప్రకారం అమలన శృంగారం అంటారు దీన్ని. అమలన శృంగారం, ఏ మాలిన్యము లేని శృంగారం. అందుకని నీతో ఉంటే శృంగారం అనబోతుంది. నువ్వు నీతో కలిసి శయనిస్తే అదే పువ్వుల పక్క అవుతుంది. కలకంటిని చేతి కందమూలాది భోజనములు మధుర భోజనములగును. కలకంఠి మధురమైన కంఠంతో ఎన్ని పాటలు పాడేదానివి, ఎన్ని మాటలు మాట్లాడేదానివి. నీతో కలిసి భోజనం చేస్తూ నువ్వు వండితే కందమూలాది భోజనములు. కంద అంటే దుంపలు, మూలం అంటే వేళ్ళు, ఒట్టినే పచ్చి వేళ్ళు, దుంపలు లాంటివి ఏదో కాస్త ఇలా వేపుడు కింద చేసి పెట్టినా ఎంత మధురంగా ఉండేదో నువ్వు ఉండడం వల్ల. ఈవేళ ఎన్ని రకాల కూరలు ఎవరు చేసి పెట్టినా నాకేమీ రుచించట్లేదని బాధపడుతున్నాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం అంటే అది. హరి మధ్య నిన్నుగోడి చెరియించునటువంటి తపములు సత్పుణ్య తపములగును. ఇద్దరూ 14 ఏళ్లలో తపస్సు కూడా చేశారండి, గమనించాలి. ఇంత తపస్సు చేయడానికి వీళ్ళ వయస్సులు ఏమిటో తెలుసా? సీతాదేవి చెప్పింది, నిన్న మనం చెప్పుకున్నాం. వనవాసానికి బయలుదేరే సమయానికి రాముని వయస్సు 25. 14 ఏళ్ళు వనవాసం చేశారు. 25 + 14 39, 40 ఏళ్ళు వేసుకోండి. సీతాదేవి 7 ఏళ్ళు చిన్నదే అనుకున్నాం. వనవాసం ముగిసి రావణాసురుడు అపహరించే సమయానికి సీత వయస్సు 32, రాముడు వయస్సు 42, ఈయన వయస్సు 40. 25, 14, 39 కదా. ఈవిడ వయస్సు 32, ఆయన వయస్సు 39. 40 ఏళ్ళు కూడా నిండలేదు రామచంద్రమూర్తికి. 32 ఏళ్ల వయస్సులో సీతాదేవి ఉండగా అపహరణకు గురైంది. 32, 40 వయస్సులో ఉన్నటువంటి దంపతులు ఎలా ఉంటారండి? వనవాసమైనా జీవనవాసమైనా ఎక్కడా వాళ్ళ మధ్య శృంగార సంబంధం లేదు, లైంగిక బంధం లేదు, మానసిక బంధం తప్ప. కానీ ఆ మానసిక బంధమే ఎలా ఉంది అంటే నీతోటి ఉన్నటువంటి ప్రతి క్షణము గొప్పదే అంటున్నాడు. నీతోటి కలిసి తపస్సు చేశాను నేను, అదే సత్పుణ్య తపము, అంతకంటే గొప్ప తపస్సు ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అన్నాడు. అంటే తపస్సులో కూడా భార్యాభర్తలు జంటగా ఉండి తపస్సు చేయొచ్చు. వానప్రస్థాశ్రమం అంటారు దాన్ని. 60 ఏళ్ళు దాటిన తర్వాత భార్యాభర్తలు కొడుక్కి, కోడలికి లేదా కూతురికి, అల్లుడికి, వారసులకి బాధ్యతలు అప్పగించి ఉద్యోగం, వ్యాపారం అన్నిటి నుంచి తప్పుకుని వానప్రస్థాశ్రమంలో ఉండాలి. వానప్రస్థాశ్రమం అంటే వనానాం సమూహం వానం, అడవుల్లోకి వెళ్ళి ఉండాలి. ఇప్పుడు అడవులు ఎక్కడున్నాయి? మొత్తం అన్నీ కాల్చిపారేశారు, ఎక్కడా అడవులు లేవు. ఇక్కడ అడవుల సంపదలు ఎప్పుడో నశించి, అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లోనే అడవిలో ఉన్నట్టుగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకుండా. దంపతులు ఊరికే ఇంకా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే. ఏదైనా వచ్చి నాన్నగారు ఏమిటిది, ఇదేదో ఈ డబ్బులు ఏదో ఇవాళ నాకు తెలియట్లేదంటే మంచిదిరా ఇలా చేసుకో అని చెప్పడం వరకే, అంతే. నీకేం తెలుసురా నీ తలకాయ అని వాడిని ఏదో అనడం, వాళ్ళ ఆవిడ ఎదురుగానే వాడికి వంట ఎత్తిపోతుంది అంటే ఆవిడకి అంతకంటే బాధగా ఉంటుంది.
అక్కడికి మనకి ఏమిటంటే వాడికి ఏం తెలియదండి అన్నో ఎవరన్నా వస్తే తెలియదని కదా మన అహంకారం. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా అహంకారాలు ఇవన్నీ. నాకు తప్పితే ఇంకెవరికి ఏం తెలవడానికి వీల్లేదు. ఇక్కడ కొడుకు కోళ్ళు కూడా దద్దమ్మల్ని మనమే చేసేస్తున్నాం. అలా కాకుండా వారికి ఇచ్చేది ఏదో ఇచ్చి చేస్తున్నాం. తేడా ఉంటే చెప్పొచ్చు, లేని దానికి ఎందుకు చెప్పడం? మనకి విశ్రాంతి దొరికిందిగా, మన గదిలో మనం ఉన్నాక మంచి పుస్తకం చదువుకుంటూ ఇదే వానప్రస్థం. ఎక్కడికి వెళ్ళక్కల, వనంలోకి వెళ్ళాలని ఏం లేదు, ఇంట్లోనే వాళ్ళకి వేతనం ఇచ్చేసాం. వాళ్ళు ఏదో పెడతారు, తింటారు, ఏదైనా తేడా వస్తూ చెప్తాం, పర్వాలేదు. మిగిలిన సమయం అంతా ఆధ్యాత్మిక గ్రంథ పఠనం. అలా ఒక 10 ఏళ్ళు చేస్తే 70, అప్పటి గమనించండి, మనిషికి పూర్ణాయుర్దాయం 72 ఏళ్ళు. 72,000 నాడులు శరీరంలో ఉంటాయి. పూర్ణాయుర్దాయం 1000 నాడులకు 1 సంవత్సరం చెప్పిన సాధారణ మానవాయుర్దాయం కలియుగంలో 72 ఏళ్ళు. జ్యోతిష్యంలో పూర్ణాయుర్దాయం అంటే 72 ఏళ్ళు లెక్క. అంకే చెప్పరు, పూర్ణం అని చెప్తారు అంతే. పూర్ణం అంటే 100 అనుకోకూడదు, 72. 70 ఏళ్ళు దాటే ఇంకేమిటి, ఇంక 2 ఏళ్లే కదా. ఈ 2 ఏళ్ళు భగవంతుడి కోసం, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయకపోతే దేనికోసం చేస్తాం ఇప్పుడు? ఇంకా ఊరికే సంఘ సేవ అన్ని మానేయాలి. ఇంకా సంఘం లేదు, సేవ లేదు, ఊరుకో, చేసిన సేవ చాలు. ఇదంతా పేరు కోసమే, కీర్తి కోసం ఓ గొప్పలు చెప్పేస్తారు. ఇక్కడ ఓ చేసేస్తున్నాం సంఘ సేవ. మేము 200 పేజీ సింగిల్ పుస్తకాలు ఇచ్చాం. చూశాను నేను చాలామందిని. ఈ పుస్తకాలు పంచిపెట్టేవాళ్ళు, పెన్సిల్ పంచిపెట్టేవాళ్ళు, పెన్నులు పంచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు విందు వినోదాలు చేస్తారండి, భోజనాలు చేస్తారు. భోజనాల ఖర్చు 5 లక్షలోనో, దానాల ఖర్చు ఏమో 500లోనో. భోజనాలు మానేసి అది కూడా దానాలు చేస్తే బాగుంటుంది. అప్పుడు తెలుస్తుంది వీళ్ళ దానం ఏమిటో, వీళ్ళ సేవ ఏమిటో. నేను చూసే చాలా చోట్ల భోజనాలు పిలుస్తారండి, డిన్నర్ అని చెప్తాడు. 5 లక్షలు అన్నాడు. 5 లక్షలు దేనికి? మీరు డిన్నర్ పని లేక డబ్బు ఉందని చెప్పుకోవడానిక? దానం చేసేదేమో 5,000, భోజనాలు ఏమో 5 లక్షలు. మేము సేవ చేసాం. ఎవరికి చేస్తారు సేవ? 5,000 భోజనాలు చేసి 5 లక్షలు దానం చేసి అప్పుడు చెప్తాం. ఇవన్నీ డబ్బా కబుర్లండి, గొప్ప కోసం, ప్రచారం కోసం. తర్వాత నెమ్మదిగా ఆ సంస్థల ద్వారా పేరులోకి వచ్చి వెంటనే రాజకీయాల్లోకి వస్తాడు. ఇక్కడ అనుమానం వెళ్ళా, అక్కడి నుంచి సేవ చేశాను మాట్లాడతాడు. ఈ సేవ ఎందుకంటే తర్వాత మొత్తం గోకేయడానికి. ఎంత తెలుసున్నది జరుగుతున్న భాగవతం ఇది. ఏదో రకంగా ఫేమస్ అవ్వాలి, ఏదో రకంగా ప్రసిద్ధం కావాలి. అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇదే నాటకం. ఈ నాటకం దేనికి? అందుకోసమా నీ సేవ? నువ్వు తినేదేమో 5 లక్షలు, వాడికి ఇచ్చేదేమో 5,000. దీనికి పెద్ద ప్రచారం ఎక్కడ? మన భోగాలకి, మన క్లబ్బులకి, మన డిన్నర్లకి, మన హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడానికి 5-5 లక్షలు ఖర్చు పెడతారు. దానం ఇచ్చేదేమో 5,000. దీనికి ఒక పెద్ద ప్రచారం ఎక్కడ? ఇదే ఈ నాటకమే మనిషిని కురంగ తీస్తూ. ఇదంతా మనం పేరు కోసం, ప్రచారం కోసం తప్పితే ఇందులో ఏమి కలిసి వచ్చేది లేదు. ఇందుకోసం అందరూ తయారవుతారు. అందుకే ఈ చేసే సేవలు కూడా ఎలాగో డబ్బా సేవలే కాబట్టి 70 ఏళ్ళకి మానేయడం మంచిది. ఇంకా అనవసరం డబ్బా. ఇక మీకు 2 ఏళ్ళు దేవుడికే డబ్బా. ఇది నాటకమే తెలుస్తూనే ఉంది. ఇంక మానే, ఇక చాలు, చేసింది చాలు. ఇంకా ఏదో చేయాలనక్కల్లా. ఇంకా నాకు సమాజానికి ఏదో చేయాలని అంత తాపత్రయం వద్దు. గుండెపోటు వచ్చి పోతావు అనవసరంగా. నేనెవరు ఆలోచించు, పోయినా బెంగలేదు. ఇక ఆలోచించాల్సింది ఇంట్లోనే కూర్చో, మడ కూర్చొని కూర్చో. నేనెవరు? నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఇంద్రియాలు కాదు. పడుకుంటే తెలుస్తూనే ఉంది. అయితే నేనెవరో తేలిపోవలసిందే ఈవేళ. అందుకే ఈవేళకి మించి బతుకుతామని ఎక్కడా గ్యారంటీ ఖచ్చితంగా చెప్పలేం మనం. అందుకే నాతి దూరేన్ రుణామృత్యు ఇది వేదాంత నిండి మహా అంటారు శంకరాచార్య. సుప్తే రుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం నాతి దూరేన్ రుణామృత్యు ఇది వేదాంత నిండిమఖ. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు నేనెవరు అనే ఆత్మచింతనే చెయ్యి, బ్రహ్మచింతనే చెయ్యి. లేకపోతే ప్రమాదం ఏమిటంటే నాతి దూరేన్ రుణామృత్యు. మృత్యు ఎప్పుడొచ్చి పడుతుందో తెలియదు. ఇక తర్వాత చేసేందుకు ఏం. ఇంకా నువ్వు చేయాల్సింది సంఘసేవ కాదు, ఆత్మసేవ. ఇంతకాలం నాటిన సంఘసేవ పేరు మీద ఆడిన నాటకాలు చాలు. ఇదే మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అండి. అది పేరు, ప్రచారం, డబ్బు కోసం చేయడం, దానికి ఏదో పెద్ద పట్టికలు తగిలించడం, వీళ్ళందరికీ తెలిసిపోతూనే ఉంది. అది నిజాయితీ కాదు. అందుకని ఆపేసేయన్నారు. తపము చేయాలి, తపస్సు చేయాలి. వానప్రస్థంలో 60 నుంచి 70 ఏళ్ల వరకు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కువ భాగాన్ని ఆధ్యాత్మిక గ్రంథ పఠనానికి, పారాయణలకి, జపానికి వినియోగం చేయాలి. అది కూడా ఏకాంతంగా, మొహమాటం లేకుండా చెబుతున్నా. మళ్ళీ పారాయణ అన్నాం కదా, 100 మంది 30 మంది కలిసి భోజనాలు పెట్టి ప్రసాదాలు పెట్టకన్నాము. దీన్ని మెగా ప్రోగ్రాం ఆర్భాటం అంటారు. ఇక్కడ మా ఇంట్లో లలితా సహస్రం పారాయణ 100 మందిని పిలిచా. ఇంకోళ్ళకి చెబుతున్నామంటే వీళ్ళందరూ వస్తారమ్మా, లలితాదేవి రాదు, పని మనిషి కూడా రాదు, మర్నాడు చస్తావు తోముకోలేక. పని మనిషి రాదు, మన ఇంటికి పార్వతీదేవి వస్తుందని డొక్కు కబుర్లని చెప్తారు ఇక్కడ, లలితాదేవి అని. అంత లోకుగా ఉంది ఇక్కడ. పని మనిషి రావట్లేదు ఇంటికి. ఇదంతా ఆర్భాటం. మీద ఏం చేసావు? 100 మంది. మరి ఈవిడ చూసి ఇంకొక కూడా మాట్లాడుతుంది. అక్కడ 150 మంది వచ్చారంటమాట. ఇక అక్కడి నుంచి ఇందులో వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరు, చిన్నవాళ్ళు ఎవరు, గొప్పలు. మళ్ళీ ఇక్కడ వాళ్ళందరూ ఎందుకు అమ్మాలి? లలితాదేవి కావాలి మనకి. అంటే మన పూజా మందిరంలో కూర్చొని మనం ఆ సహస్రనామాలు మనం చదువుకుంటే సరిపోవాలి. అమ్మవారి ముందు ఏడవడానికి ఇంకో మనిషి కావాలా, మైక్ కావాలా, వీడియో కావాలా?
మనకి అది నచ్చదు. దీని ద్వారా ఏదో పేరు రావాలి. ఆవిడ చేసినట్టుగా ఎవరూ చేయలేదు అని ఆవిడకి, ఈయన చేసినట్టుగా ఎవరూ చేయలేదు నేనికి. మనకి సీతారాములు ఏమో అర్థమవుతారు ఇంకా. ఇదే మనకి ఎంతసేపు వారు చేసినట్టుగా ఎవరో చేయాల అని ఎవరో అనాలి. ఇక్కడ ఈ అనేవాళ్ళు దొంగ నాటకం ఆడుతూ ఉంటారనే విషయం మనకి తెలియదు. మన దగ్గర అంటారు, మళ్ళీ బయటికి వెళ్ళి వేరే అంట చేసిందిలే అంటారు. ఇక్కడ సాధ్యం ఇక్కడ మన దగ్గరేమో నువ్వే చేసావంటారు, బయటికి వెళ్ళి చేసిందిలే అంత ఉందా ఎంత చేసింది అంటారు. అయిపోయా. దేనికిది? మనం ఆడేది నాటకమే, వారు ఆడేది నాటకమే. జగన్నాటక సూత్రధారి పరమాత్మ ఇవన్నీ చూస్తున్నాడండి. గమనించాలి ఆయన జగన్నాటక సూత్రధారి. సన్నాసులారా, మీరు ఆడే నాటకాలన్నీ నాకు తెలుసురా, నేను ఇంతకంటే పెద్ద నాటకం ఆడాను మీకు తెలియట్లేదు అంటాడు ఆయన. భగవంతుడు ముందా మన ఆటలు ఇవ్వాలి. ఏకాంతంగానే చేయాలి పారాయణ, స్తోత్రం సమస్తం ఏకాంతంగానే, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు. ఆధ్యాత్మికత అంటే బయటికి వెళ్లకుండా ఉండడం అంతే. బయటికి వెళుతున్నామంటే ఆర్భాటం, ఆధ్యాత్మికత కాదు. ఇంట్లో కూర్చోవాలి, అప్పుడే మన మనస్సులో మార్పు వస్తుంది. అత్తా కోడళ్ళ దగ్గర నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యేల వరకు బ్రహ్మాండంగా ఉంటారు. బ్రహ్మాండమైన మార్పు వచ్చేస్తుంది. అత్తా కోడళ్ళ తగాదాలకి అసెంబ్లీలో తగాదాలకి ఏమీ తేడా లేదు. ఒకటే కారణం, ఆధిపత్య పోరాటం. మొహమాటమే లేదు నాకు చెప్పడానికి. ఆధిపత్య పోరాటం అక్కడ అంతే, ఇక్కడ అంతే. ఇక్కడ వాళ్ళనే మనం అక్కడికి పంపించేవాళ్ళు అక్కడ అలాగే ఉంటారు. ఇంకేమిటి, స్వభావం ఒకటే. అంటే ఇంట్లో రాని మార్పు ఇండియాలో రాదండి. ఇంట్లో నుంచే మార్పు మొదలవుతుంది. ఇంట్లో మార్పు ఉంటేనే ఇండియా బాగుపడుతుంది. ఈ మనస్తత్వాలే కదా అక్కడ ఉండేది. అంతకంటే భిన్నంగా ఎలా ఉంటాయి? అంటే రాజకీయంలో ఏవో తగాదాలు ఉంటాయి, ఏం లేదండి. ఇంట్లో కూడా ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా రాజకీయమే నేను అడిగితే సంసారాల కంటే అంతకంటే ఎక్కువ. ఇక్కడ అన్నదమ్ములను నమ్మలేకపోతున్నాం, అప్పచెల్లెలను కన్న బిడ్డలను నమ్మలేకపోతున్నాం. మనకంటే దుర్మార్గంగా ఏం లేరు వాళ్ళు, అనుకోక్కర్లేదు అవన్నీ. ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. అంచేత సంస్కరణ కూడా ఇక్కడే జరగాలి. కెరలు నీతోడగూడి భోగించునట్టి భోగమంతయు దేవేంద్ర భోగమగును అంటున్నాడు రామచంద్రమూర్తి. నీతో కూడి అనుభవించినటువంటి చిన్న భోగమైనా సరే, చిన్న భోగం అంటేనండి మన ఇళ్లలో చాలా తేలిగ్గా సాయంత్రం 4:30 అయ్యాక మీ దంపతులు మీ ఇంట్లో మేడ ముందు కానీ బాల్కనీలో కానీ ఇంటి ముందు కానీ ఓ పూల మొక్క దగ్గర కూర్చుని కాస్త టీ తాగండి. ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, అది చిన్న భోగం అంటే చాలమ్మా, అది చాలా గొప్ప భోగం. ఈ టీ తాగుతూ కూడా దిక్కుమాలిన ఫోను మాట్లాడక్కల, ఈ టీ మీద పడిపోయేలాగా. ఈ టీ ఎప్పుడు కూడా వతనా ఏమిటి వచ్చేది సావు ఎదవ ఫోన్ కట్టి బారాక పెళ్ళంతో కలిపి టీ తాగుతుంటే టీ ఒకట సంత ఇక్కడ ఫోను. ఇవిడికి ఇప్పుడు ఇదివరకు వాళ్ళనే, ఇప్పుడు వీళ్ళకి బయలుదేరిందిగా. అసలు మనం కూర్చుని ఉండగా ఎవరన్నా వస్తే ఫోన్ రాకపోయినా సరే మాట్లాడతాం, ఎందుకంటే మనకు ఫోన్లు వస్తూ ఉంటాయని వాళ్ళు అనుకోవాలి. ఇదో నాటకం ఇక్కడ. ఇందుకు ఇవన్నీ ఒక పావుగంట సేపు 4:30కి నేను చెప్పినట్టు విని సాయంత్రం ఇద్దరు దంపతులు కూర్చొని ఒక అరగంట సేపు అలా మాట్లాడుకుంటూ టీ తాగండమ్మా, తర్వాత ఏమైనా ఓపుకుంటే పంటి కింద కరకర చేగూడెలో తాపేశ్వరం కాజాలో కానివ్వండి, మనకి దగ్గరలో ఉన్నాయిగా, హాయిగా ఉంటుంది. మనలో మన మాట. దంపతులు ఆ అరగంట సేపే మాట్లాడుకోవాలి, వెంటనే లేవాలి, లేకపోతే గొడవలు అయిపోతాయి. అన్నాను కదా అని సిట్టింగ్ వేసేయండి 3 గంటలు, కాసేపు సరదా అంతే. అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి లేవాలి. మళ్ళీ ఒకవేళ కూర్చోవాలంటే మళ్ళీ మర్నాడు ఎప్పుడో పొద్దున్న కనీసం 5-6 గంటల గ్యాప్ ఉండాలి. వెంటనే కూర్చున్నామంటే మీ వాళ్ళు ఏం చేశారు, మా వాళ్ళు ఏం చేశారు వచ్చేస్తాయి. నేను ఇక్కడ చాలా ప్రమాదం, అది రానివ్వకూడదు. ఆ టాపిక్ వచ్చిందంటే లేచిపోయి రాజకీయాలు మాట్లాడుకోవాలి, గొడవ లేదు, ఎన్నైనా తిట్టుకోవచ్చు. టీవీలో వస్తుంటాయి కదా, అవేవో మాట్లాడుకుంటే గొడవ లేదు, మనం బాగానే ఉంటాం, వాళ్ళు అనుకోవచ్చు. ఇంతే జీవితం ఇది. ఇది ఆనందంగా ఉండాలంటే ముందు పరస్పరమైన విశ్వాసం ఉండాలి. చిన్న భోగాలు చాలండి మనకి పెద్ద వక్కల. కోట్లు ఖర్చు పెట్టి ఇంద్రభవనాలు లాంటి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ దంపతులు ఎవరైనా 4:30కి నేను చెప్పినట్టుగా పూల మొక్క దగ్గర కూర్చుని టీ తాగుతున్నారండి. అవకాశం ఉందా అండి అసలు? ఫోన్ మాట్లాడుతూ టీ తాగడం, గడ్డం గీసుకుంటూ టీ తాగడం, అదో బతుక అంటే ఏదో అయిపోయింది అని. టీ తాగినట్టు లేదు, గడ్డం గీసినట్టు లేదు, టీ తాగినట్టు లేదు, ఫోన్ మాట్లాడినట్టు లేదు. ఏ ఆనందమో తెలియలా, ఏ అనుభవమో తెలియలా, జీవితం గడిచిపోతుంది. బయట ఎవరన్నా పలకరిస్తే టీ తాగడానికి ఒక్కడ ఖాళీ లేదండి. ఎవరు తాగద్దన్నారు? నేను టీ తాగడానికి 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు ఖాళీ లేనంత బిజీగా ఉన్నావా? ఎవరున్నారయ్యా? నీ అజ్ఞానం. కానీ అంచేత రామచంద్రమూర్తి సీతారాములు కష్టాలు వచ్చినప్పటికీ, వనవాసమే చేసినప్పటికీ వాళ్ళు ప్రతి చిన్న భోగాన్ని ఆనందంగా అనుభవించారు కలిసి కూర్చుని. అందుకని ఇప్పుడు విరహ వేదంలో ఇంత బాధపడుతున్నాడు, నువ్వు కనపడడం లేదే